పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ విజ్ఞప్తి చేశారు. మెట్పల్లిలోని ఆయన నివాస పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 56,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని, అలాగే రాష్ట్రంలో 14 సంవత్సరాలుగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహణకు నోచుకోకుండా ఆగిపోయిన ప్రక్రియను సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరుపుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమమైన సివిల్ సర్వీసు పరీక్షలలో క్వాలిఫై అయిన 21 మంది విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ₹1,00,000 పెట్టుబడితో పాటు ఢిల్లీలో వారికి తగిన వసతి సౌకర్యాలు కల్పించి ఆదుకుంటున్నారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని, కోరుట్ల నియోజకవర్గంలో సుమారు 3,900 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, ఫిబ్రవరి 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పట్టభద్రులకి అందరికీ విజ్ఞప్తి. 27 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ నరేందర్ రెడ్డి గారికి రెండో సంఖ్య మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరం లోపే దాదాపు 55,000 ఉద్యోగాలు ఏదైతుందో క్రియేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 14 సంవత్సరాలు ఏదైతుందో గ్రూప్ 1 పరీక్ష ఈ రాష్ట్రంలో జరగలేదు. అటువంటి పరీక్షలు ఏదైతుందో ఈ ప్రభుత్వం నిర్వహించి మార్చి 31 వరకు మొత్తం ప్రక్రియ పూర్తి చేసి గ్రూప్ 1 లో కూడా రిక్రూట్మెంట్ చేయబోతుంది. అంతేకాకుండా అత్యుత్తమైన ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ ఏదైతుందో సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఏదైతుందో ఎవరైతే తెలంగాణ రాష్ట్రం నుంచి మెయిన్స్ కి క్వాలిఫై అయినారో దాదాపు 21 మందికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ₹1,00,000 చెక్ ఇవ్వడమే కాకుండా ఢిల్లీలో ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఏదైతే సహాయపడుతున్నారు. మళ్ళీ నేను అందరికీ పట్టభద్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 27 నాడు దయచేసి ఓటింగ్ కేంద్రానికి వెళ్ళి మొదటి ప్రాధాన్యత ఓటు శ్రీ నరేందర్ రెడ్డి గారికి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ నరేందర్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ ఓటేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మళ్ళీ మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి